హలో ప్రకాష్, ఆ కరీంనగర్ కూడా పేమెంట్స్ అంతేంటా? అవును అవును, లాస్ట్ వీక్ చెప్పాను అన్నావు కదా. ఏమైంది మరి? ప్రకాష్, ఎన్నిసార్లు చెప్తావా మాట నువ్వు? నాకు బాధ్యత ఉండదా మీకు? నేను డబ్బులు తినాలి పైనుంచి. అసలు చెప్పు. చూడు ప్రకాష్, ఇంకొకసారి మాత్రం ఈ మాట నాకు చెప్పమాకు, ఓకేనా? నెక్స్ట్ వీక్లో అయ్యేటట్టు. ఓకే, బాయ్. రెండింటికి తేడా ఏం లేదు. ఏం తాగుతారో తాగండి. ఆదివారం కూడా ఇవి ముందేసుకొని కూర్చుంటే పగిలిపోవటం కాదు, శాంతం పోతుంది. సరే, నాకు ఇది కాక ఇంకా చేసే పనే ముందులే. సార్ 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 లేదు సార్, చేపిస్తున్నాను సార్. మాట్లాడాను సార్ ఇంతకంటే. అయిపోతుంది సార్, అయిపోతుంది. అయ్యో అట్లా అనగండి సార్. లేదు సార్, నేను చేపిస్తాను సార్. అవును 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 అవును, కరెక్టే సార్, నేను చేపిస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, అలాగే నేను చేపిస్తాను సార్. ఓకే సార్. ఆదివారం కూడా ఇంట్లో ఏంటండి ఈ సంతా? సాయంత్రం అయినా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేదుందా, లేక ఈ కుస్తీ పోటీలోనే పాల్గొంటారా? నీకు అలానే ఉంటుంది, చూస్తున్నావుగా. ఈ రెండు ఎంత తరగతిలో ఉంటాను. ఈ రెండు అనే ఉంది. మీకు 365 రోజులు ఇదే కనుకగా, ఎప్పుడు బిజీ బిజీ బిజీ. అయినా ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నారుగా. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా పర్సనల్ టైం అంటూ లేకుండా ఈ గోల్ ఏంటండి? ఆఫీస్ అవర్స్లో మాత్రమే పనిచేసి ఆ తర్వాత తీరిక ఏమీ పట్టినట్టు కూర్చోడానికి నేను చేసేది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్ జాబ్ అంటే ఇలానే ఉంటుంది. ప్రైవేట్ జాబ్ అంటే ప్రైవేట్ లైఫ్ లేకుండా చేసేదైతే ఇక ఫ్యామిలీ ఏమవ్వాలి? ఏమవుతుంది? ఇప్పుడు నీకు వచ్చిన లోటు ఏంటి? నువ్వేం తప్పు చేశాను చెప్పు. సంపాదన ఒకటి తప్ప అన్ని తక్కువే. సంపాదన ఎక్కువ, శాలరీ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి బాధ్యతలు కూడా ఎక్కువ మీరు ఇస్తారు. ఊరికే ఇస్తారన్నమాట జీతాలు. శాలరీ చూస్తూ మురిసిపోతూ కూర్చుంటే ఇక లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తామండి? అప్పుడే ముసలోడు అయిపోయినట్టు అలా మాట్లాడుతున్నట్టు మనకి ఇంకా బోర్డు ఎంత వస్తుంది అని మనం అనుకుంటే సరిపోదండి. ముసలాడం అయిపోలేదు, అలా అని టీనేజ్ లో కూడా లేమనం. ప్రస్తుత కాలంలో చూస్తున్నాగా, ఏ లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుందో చెప్పలేని పరిస్థితి. లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం మనం. మనకి పెళ్ళయి 6 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పిల్లలు పూసలేదు. పిల్లల గురించి అంత కంగారు ఎందుకు? ముందు లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. అదే లేదు కదండి. ఓ సినిమా లేదు, సరదా లేదు, బయటకు వెళ్ళడము లేదు. ఫంక్షన్లకు కూడా లింగు లింగుమంటూ ఒక్కదాన్ని పోవడమే. పగలంతా ఇంట్లో ఒక్కదాన్ని ఖాళీగా ఊరేగడమే. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? ఇంట్లో ఫోన్ ఉంది, టీవీ ఉంది, సినిమాలు చూడొచ్చు కదా. సాయంత్రం వల్ల సరదాగా పార్క్ వాకింగ్ వెళ్ళొచ్చు కదా. ఇంకా బోర్ పడితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బయటికి సినిమాకి వెళ్ళొచ్చు కదా. అంతేకాని మీరు తీసుకెళ్ళరు. తీసుకెళ్ళాలని ఎలా అంటావు లక్ష్మి? నేను వచ్చేసరికి రోజు 9 అవుతుంది. ఇంకా బయటికి సినిమాకి ఎప్పుడు తీసుకెళ్ళేది? నన్ను అర్థం చేసుకోకపోతే అలా లక్ష్మి. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా ఉందండి. కానీ నేను మనుషులే కదా. హాస్పిటల్కి ఇద్దరం వెళ్ళి చెకప్ చేయించుకుందామని ఎప్పటి నుంచో చెప్తున్నాను. దానికి కూడా తీరదు మీకు. ఆదివారం సినిమాలకి షికార్లకి కాకపోయినా కనీసం హాస్పిటల్ కోసమైనా టైం ఇస్తారా అంటే అది లేదు. మీరు ఇంట్లో ఉన్నా లేనట్టుగానే ఉంది నా పరిస్థితి. నలుగురిలోకి వెళ్ళడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, పిల్లల విషయంలో అమ్మలక్కలు మాట్లాడే సూటిపోటి మాటలకి నా మనసు ఎంత గాయపడుతుందో ఎందుకు పట్టించుకోరు మీరు? నేను ఎవరితో చెప్పుకోవాలి నా బాధని? డబ్బులు ఏం చేస్తావు? నువ్వెలా ఉన్నావు? అవునా, వెరీ గుడ్.
నీకేంటయ్యా బ్యాచులర్కి ఏం చెప్పగా సండేలు ఎంజాయ్ చేస్తావు. మేమా మీకు తెలుసు కదా, సండే కూడా మీ అన్నయ్యకి హోంవర్క్ ఉంటుంది కదా, అది చేస్తూ కూర్చున్నారు. అది అవ్వటం మేము వెళ్ళటం అది అయ్యే పని కాదులే. నువ్వు ఎంజాయ్ చేయి. ఏంటి 5 లక్షలు వచ్చేసాయా? రేపు వేసేస్తావా? సరే, నేను గోల్డ్ లోన్ కట్టేస్తాలే. ఇదిగో మీ అన్నయ్యకి ఇస్తున్నాను. సరే సరే సరే, నాకు కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. ఓకే బాయ్. వాడినప్పుడు ఎందుకు మాట్లాడతావు? ఉన్నదేగా చెప్పాను, మా కుదరకే నువ్వు ఎంజాయ్ చేయన్నాను. ఇందులో తప్పేముంది? అనవసరంగా అనేసి తప్పే ఉందని నీకు అలవాటు అయిపోయింది. మీకు కుదరదు అన్న పదం అలవాటు అయినట్టు కదా. ఓకే ఓకే, మీరు వర్క్ చేసుకోండి, నేను వెళ్తాను. సరే, ట్రై చేస్తాను. బయలుదేరుతున్నాను, మెసేజ్ వచ్చింది కదా, ఏమైంది? కూర్చోండి కూర్చోండి. ఏంటి కంజెషన్ ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఫ్రీ. లక్కీజీ కూల్ కూల్. మొదటిసారి పార్కులో కలిసినప్పుడు కానీ మొన్న సినిమా హాల్లో కానీ ఇంత ఇబ్బంది పడలేదు. రోజు ఫోన్లో చాలా సరదాగా మాట్లాడుతున్నాను. ఇవాళ ఏంటి ఇంత ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారు? ఏసీ కొంచెం పెంచదా? అదేం లేదు, కొత్త ప్లేస్ కదా, కొంచెం కంగారుగా ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దిస్ ఇస్ మై ఓన్ హౌస్. నేను ఒక్కనే ఉంటాను, ఎవ్వరూ రా. యూ ఫీల్ ఫ్రీ. ఓకే, ఏం తీసుకుంటారు? కూల్ ఆర్ హాట్? చల్లగా ఏమైనా. రైట్ చాయిస్. హాట్గా ఉన్నారుగా. స్ప్రైట్ ఓకే? ఓకే, జస్ట్ సారీ, అవసరమా? ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. సారీ మంత్రం అయిపోయి థ్యాంక్ యూ మంత్రం మొదలైందా? అయినా లక్కీ అని ముద్దుగా పిలుస్తూ మళ్ళీ చిన్నకు అడ్డుకోడలా? అలాని కాదు, అలవాటైంది కదా అని. అయినా ఫ్రెండ్స్ అయ్యాగా. అంతేనా? ఏమో, అంతతోనే ఆగిపోతారా? పోవచ్చు. లోపలికా బయటికా? అది కాలమే నిర్ణయించాలి. ఆ కాలానికి గాలం వేస్తాను. అయితే చిక్కుతానేమో. అయితే నేను అదృష్టం. అవునా? ఈ నవ్వే ఆ రోజు మనం పార్కులో పరిచయం అవడానికి కూడా ఈ నవ్వే కారణమైంది. భలేనవుతారండి బాబు. చాలు పొగట్టదు. ఒకటం కాదు, పచ్చి నిజాలు. అయితే ఇంకో నిజం కూడా చెప్తావా? ఒకటి కాదు, అన్ని నిజాలు చెప్తాను. ఇంకా ఇంట్లో ఒక్కడివే ఉంటున్నావు ఎందుకు? ఉండేవాళ్ళు లేక పెళ్లి చేసుకోవచ్చుగా. మీరంటే అందమైన అమ్మాయి దొరకాలి. మళ్ళీ చెప్పానుగా అన్ని నిజాలు చెప్తానని. అయితే ఇప్పుడు దొరికితే
ఒక్కటి దొరికేసిందిగా. నేను అడిగేది పెళ్లి గురించి. దాని గురించి ఆలోచించే స్థితిలో లేదు. ఎందుకో దానికి మించింది దొరికినప్పుడు ఇంకా దాని గురించి దేనికి ఆలోచించడం? అంతేనంటావా? ఇలా ప్రశ్నలతోనే కాలం గడిపేస్తాను. మరి ఏం చేయాలి? తెలియదా? ఏంటో ఉంది. ఇప్పుడు రాదు కూడా. ఇప్పట్లో కష్టమే. నేను రోజుల్లో ఇలా మూడోసారి రావడానికి భయంతో చచ్చిపోయాను. ఆయన సడన్ గా ఇంటికి వస్తే నేను లేకపోతే ఏం చెప్పాలి అనే ఆలోచన రాగానే నాకు ఒళ్ళంతా వణుకు పుడుతుంది. ఇదే నచ్చదు నీలో. ఈ భయంతో సరిగా ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాను. కొన్ని నేనే మీకు అమ్మో, ఆ పని మాత్రం చేయకు. అక్కడ అస్సలు కుదరదు. ఏ నీకు కుదిరినప్పుడు వస్తాను. కుదరదని చెప్పాను కదా. మరి అది కాదు ఇది కాదంటే కదా. వీలు చూసుకొని నేనే ఇక్కడికి వస్తాను. ఏం లాభం? మనిషి ఇక్కడ, ఆలోచన ఏమో ఎక్కడ. అది కూడా ఎప్పుడో 10 రోజులకు ఒకసారి. మరి రోజు కలవాలి ప్లీజ్. నాకు కలవాలనే ఉంది, కానీ అవ్వదు కదా. అవుతుంది. నువ్వు జాబ్ చేస్తే తప్పకుండా అవుతుంది. నేను జాబ్ ఎక్కడ? ఏ జాబ్ ఎవరిస్తారు? నేను ఇస్తాను. నువ్వా? ఎస్, నా కంపెనీలో నీకు జాబ్ ఇవ్వడం పెద్ద పనే కాదు. కానీ నేను జాబ్ ఇష్టం లేదా? నాకు ఇష్టమే, కానీ మా వారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పించు. ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళు పెద్ద కష్టమే కాదు. ఎలా? పగలంతా ఇంట్లో ఉండి ఎలా బోర్ కొడుతుందో చెప్పు. నువ్వు జాబ్ చేస్తే ఎలా రిలాక్స్ అవుతావని చెప్పు. నీ పాకెట్ మనీ నువ్వే సంపాదించుకునే అవకాశం ఉంటుందని, నువ్వు చదివిన చదువుకు అర్థం ఉంటుందని చెప్పు. మీ ఫీలింగ్స్ కొంచెం ఎమోషనల్గా చెప్పు. డెఫినెట్ ఓకే, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
టైం అవుతుంది, త్వరగా. వస్తున్నావా? సరే, 3 రోజులు వస్తున్నాను. ఏ టైం అని డిస్కస్ చేయండి. బిజీగా ఉన్నాను. అయితే నేనే కాల్ చేస్తాను. మాట్లాడాలి. థ్యాంక్ యూ. త్వరగా హడావిడిగా చెప్పేది కాదు, కాసేపు అలా కూర్చోండి. హడావిడిగా బయలుదేరినప్పుడు ఈ బాగుంది. అవతల క్యాబ్ వచ్చేస్తాం. ఆయన రాత్రి చేసి మాట్లాడుతున్నాను. రాత్రి ఇవాళ టూర్ ఉందని మీరు అన్ని చక్క పెట్టుకొని వచ్చింది 11:30కి. ఫ్రెష్ అయ్యి తిని పడుకునేసరికి 12:30. ఇంకెక్కడ మాట్లాడేది? అయినా ఆఫీస్ క్యాబేగా ఓ 5 నిమిషాలు ఆగుతాండి. పెళ్ళంతా మాట్లాడడానికి కూడా ఒక 5 నిమిషాలు మేనేజ్ చేసుకోలేరా? సరే, ఏంటో ముందు ప్రశాంతంగా అలా కూర్చోండి. ప్రసాద్ వచ్చావా? ఒక 5 నిమిషం బయటికి వస్తున్నా. అపాయింట్మెంట్ లెటర్. అది చదివాను. నీకేంటి? నాకేంటి ఏంటి? అదే అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? జాబ్ ఎవరికి ఇచ్చారు? ఎలా? మీరే చెప్పారుగా, ఇక్కడ ఖాళీగా బోర్ కొడితే ఫ్రెండ్స్ తో అలా బయటకు వెళ్ళమని. నేను నా క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళాను. మాటల్లో అది తను వర్క్ చేస్తున్న దగ్గర వేకెన్సీస్ ఉన్నాయని చెప్పింది. ఓ ట్రయల్ వేద్దామని నా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను. నా అదృష్టం బాగుంది. లక్కీగా నాకు ఈ అవకాశం దొరికింది. అయినా ఇప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో హాయిగా ఉంటుందా? హాయిగా, పని పట్ట లేకుండా హాయిగా, బిక్కు బిక్కుమంటూ హాయిగా, ఒక సంతోషం స్వేచ్ఛ లేకుండా హాయిగా, బీటెక్ చదువుకొని కూడా కొంపలోనే పని మనిషి బతుకుతూ హాయిగా, అంతేగా? జాబ్ చేయాలనిపిస్తే బయటికి వెళ్ళి వేరే వాళ్ళు పనిచేసి రావడం అందరికీ కాదు. చాలా ఏం ప్రెషర్స్ ఉండవండి. చాలా కూల్ జాబ్ ఇది. నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ వెళ్ళి చేసినట్టు మాట్లాడుతున్నాను. అదే నా ఫ్రెండ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా బాగా కంఫర్ట్గా ఉంటుందని చెప్పింది. సరే, నేను టూర్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా చూసుకుని జాయిన్ అవుతాను. లేదండి, ఇవాళే జాయిన్ అవ్వాలట. ఆలస్యం చేస్తే అవకాశం చేయి దాటిపోతుందని చెప్పింది. పైగా ఈ రోజు మంచి రోజు కూడా. రెడీగా ఉన్నాం అన్నమాట. జాయిన్ అవుతుంది. సరే, బాయ్. ఏం మాట్లాడుతున్నావు? అరే, అది ఎంత ఇంపార్టెంట్ ఫైల్ నీకు తెలుసు కదా. తెలిసి కూడా అంత నెగ్లెన్స్గా ఎలా ప్రవర్తిస్తారు? ఆ ఫైల్ మిస్ అయితే మనకు రావాల్సిన పెద్ద ప్రాజెక్ట్ కూడా మిస్ అవుతాం. అది కూడా తెలుసు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే అన్నీ మంచిగా ఉంటాయి. చూడండి, నేను వచ్చే వరకు ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే అందరినీ సస్పెండ్ చేసి పడేస్తాను. ఎవరి మీద ఫోన్లో? ఇంకెవరు? ఆఫీస్లో వాళ్ళు. ఏమైంది? మనిషి లేకపోతే ఒళ్ళు దగ్గర ఉండదు. ఏమైంది ఆకాష్? 20 days నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, అంతా గందరగోళం చేసి పాలిస్తున్నారు. ఆకాష్, నేను ఇంకా వెళ్ళకపోతే అంతా నాశనం చేసేలా ఉన్నాను. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, నేను ఆఫీస్కి వెళ్ళడమే దారిలో ఉన్నాను. నువ్వెళ్తే మరి నేను? నువ్వు ఇక్కడ ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను. నేను ఒకదాన్ని ఎక్కడుండి ఏం చేస్తాను? నేను వస్తాను ఆఫీస్కి. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు? అక్కడ ఏమని చెప్పాలి? అక్కడ నాకు జాబ్ ఇచ్చానన్నావుగా. నాకు చిన్నపిల్లల మాట్లాడకు. ఆ జాబు మీ ఆయనకి సాకుగా చెప్పడం కోసం మాత్రమే, చేయడానికి. అంటే శాలరీ పేరుతో నువ్వు నాకు ఇచ్చేది నాతో స్పెండ్ చేస్తున్నందుకు ఇచ్చే డబ్బా? ఏంటలా మాట్లాడుతావు? నీకన్నా పిచ్చా? అవును, పిచ్చే. పిచ్చి పట్టే మొబైల్ మోసం చేసి నీ కోసం నేను వస్తే నన్ను వదిలేసి దాన్ని నువ్వు వెళ్తానంటున్నావు. నేను పిచ్చిదాన్ని. ఇంకేం చెప్పదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను ఇంటికి వెళ్ళిపోగలను. వెళ్ళి మీ ఆయనకి ఏం చెప్తావు? నేనేదో చెప్తాను, నా చావు నేను చేస్తాను. నేనేం అవ్వాలి? నేను చావాలా? అవసరం నీకేముంది? బిజినెస్ చూసుకుంటూ హాయిగా ఉంది. హాయిగా లేకుండా నేను హాయిగా ఉండగలనా? 20 days ఎగ్జామ్ చేసావుగా, ఇక మోసం అయిపోయింది. ఉండగలవు కాబట్టి నన్ను వదిలేసి ఒంటరిగా నువ్వు వెళ్తానంటున్నావు.
ప్లీజ్ రకి అలా మాట్లాడకు. ఒకటి చెప్పు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలిగితే ఉండేదానిగా. ఈ గొడవంతా ఎందుకు? ఆకాష్, నిన్ను విడిచి ఉండేదాన్ని నాకు నరకంలా ఉంది ఆకాష్. ఆఫీస్ ఆగమైపోతున్న బాధతో వెళ్తానన్న మాట అయితే అన్నాను, కానీ నా కాళ్ళు కదలలేదు. నిన్ను విడిచి వెళ్ళలేని పరిస్థితి నాది. ఆకాష్, ఒక పని చేద్దాం. ఏంటి? ఏ టైంలో కలవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం నైట్ కలిస్తే ఎక్కడ? ఇక్కడే. మనది ఎలాగో సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. నైట్ షిఫ్ట్ అని చెప్పి వచ్చేసి. అమ్మో, మా వారు అస్సలు ఒప్పుకోరు. నేనేదో ఎమోషనల్ అయ్యానని జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు, కానీ నైట్ షిఫ్ట్ అంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోంటారు. పగలు నేను ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆఫీస్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండదు. పోనీ నువ్వు జాబ్ అనేసి నేనే మీ ఇంటికి వద్దామంటే భయం అంటే నైట్ రావడానికి మీ ఆయన వస్తుంది. ఎలా? ఏమో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మనం మాత్రం నిఖిలకి కలవాలి. నాది అదే ఫీలింగ్. పని చేస్తే ఏంటి? వద్దులే. ఏమనుకుంటావు? ఏంటో చెప్పకుండా నేనేమంటాను అంటే ఎలా? పర్లేదు, చెప్పు. ఏ లేదు, నీ లైఫ్లో ఎలాగో ఎంజాయ్మెంట్ లేదు. పెళ్ళై 6 ఏళ్ళు అవుతున్న ఆనందం లేదు, పిల్లలు లేదు. జాబు సంపాదన తప్ప నీ గురించి కానీ నీ ఆనందం గురించి కానీ ఏనాడు పట్టించుకున్నది లేదు. సో అతను అవసరం నీకు? అంటే ఆయన వదిలేమంటావా? వదిలించుకోమని అంటే అటు తొలగించేద్దామా? చూడు, విడాకులు ఇవ్వాలంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు. అలా అని నువ్వు అతనితో కలిసి ఉండడం వల్ల నీకు గుణగురి ఏమి లేదు. సో ఒకే ఒక ప్రశ్న, ఏ గొడవ ఉంటుంది? నాకు భయంగా ఉంది. మొదట భయంగానే ఉంటుంది, ధైర్యం చేస్తే దారి క్లియర్ అవుతుంది. నేను అవన్నీ నేను చూసుకుంటాను. తాగే పాలు, తినే అన్నం, ఈజీ మార్గాలు నీ చేతిలో ఉన్నాయి. మూడో కంటికి తెలియదు. కానీ ఆయన లేకుండా నేనున్నానుగా. ఏం భయం లేదు. ఇద్దరు పిలిచిస్తాను. హాయిగా ఇక్కడే పర్మనెంట్గా ఏ అడ్డు లేకుండా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఏంటి, నీకన్నా చిన్నవాడిని ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? కొన్ని కలిసి ఉందా? లివింగ్ టుగెదర్, చాయిస్ ఇస్ యువర్స్. నాకేదైనా అమ్మో, ఈ మాటలు వింటుంటే నాకు భయంతో ఒళ్ళంతా వణికిపోతుంది. నా వల్లే కాదు. బాగా బాగా ఆలోచించుకుంటారు. మనం ఏ అడ్డు లేకుండా హాయిగా ఏం చేయాలంటే కొన్ని నాకు భయం, నా వల్ల కాదు అంటావా? ఇట్స్ ఓకే. అతనికి అక్కడ నడుస్తున్న మన ఈ రిలేషన్ కూడా బ్రేక్ చేయాలి. చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా మీతో హాఫ్ మైండెడ్గా ఎంజాయ్ చేయాలి. నేను కావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వు. అన్నట్టు టైం కొంచెమే తీసుకో, ఎక్కువ రాబోతుంది. ఓకే, ఇంటికి వెళ్ళే టైం అయింది. ఇక నేను బయలుదేరుతాను. ఈజీ మార్గాలు నీ చేతుల్లోనే ఉన్నాయి.
బాగా కలిపావా? కరిగిందా? బెల్లం బాగా కలిపావా? కరిగిందా? బాగానే కలిపాను. కరిగిందండి. తాగండి. లక్ష్మి ఇలా వచ్చి కాసేపు మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను బయలుదేరాలి. అదే తిరుపతి మొక్కు ఎన్నాటి నుంచో పెండింగ్లో ఉందని చెప్తున్నాను కదా, కానీ ట్రై చేశాను. నెక్స్ట్ మంత్ మనం తిరుపతి వెళ్తాం. బట్ నువ్వు అడిగినట్టు 3 రోజులు కాదు, 5 రోజులు ప్రశాంతంగా అన్ని చూసుకుంటాం. 5 రోజుల అస్సలు కుదరదు. అందులో నెక్స్ట్ మంత్ అంటే నాకు అస్సలు కుదరదు. అదేంటి ఇదే కదా వెళ్దాం. అది నేను జాబ్లో జాయిన్ అవ్వకముందు. జాబ్లో జాయిన్ అయితే ఏమవుతుంది? సెలవు పెట్టడానికి కుదరదు. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి నిన్ననే మీటింగ్ జరిగింది. 2 months వరకు ఎవ్వరూ లీవ్ పెట్టద్దని ఆర్డర్. అవసరమైతే సండే కూడా వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వాడిచ్చే బోడి 15 వేలు శాలరీకి ఇది కూర్చాలి. బోడీకి డంకండి, నాకు అది గొప్పే. ఎందుకంటే ఆదివారం కూడా సెలవు లేకుండా ఏం చేయాలని ఉద్దేశిస్తూ అన్నాలే. మీకు సండే సెలవుని మాత్రం ఏం ఉపయోగం? ఇంట్లో కూర్చొని కూడా చేసేది ఆఫీస్ వర్కేగా. పెద్ద తేడా ఏముంది? సరే తల్లి, నీకు ఇష్టమైతే పెట్టు, నాదేం పోయింది. సరే నీకు కుదరదంటున్నావు కాబట్టి నా లీవ్ కూడా క్యాన్సిల్ చేసేస్తాను. ఇద్దరు కుదిరినప్పుడే పెడతాను. సరే. నవ్య, అదే నెక్స్ట్ మంత్ 5 days కోసం నా లీవ్ అప్లికేషన్ ఉంది కదా, అది క్యాన్సిల్ చేసాయి. నేను మళ్ళీ తర్వాత అప్లై చేస్తాను. ఓకే బాయ్. ఉండు, నేను కూడా వస్తున్నాను, డ్రాప్ చేస్తాను. ఎందుకు? మీరు ఏదో వర్క్ చేసుకుంటున్నారు కదా, ఇంకా టైం పట్టేలా ఉంది. నేను బయలుదేరుతాను. అయిపోయింది, జస్ట్ 2 minutes. అబ్బా, లేట్ అవుతుందని చెప్పాను కదా. అయినా రెగ్యులర్ గా వచ్చి ఆటో అతను వచ్చేసి ఉంటాడు. ముందు నువ్వు చెప్పింటే అసలు రావద్దని చెప్పేదాన్ని. ఎప్పుడు అయితే లాస్ట్ మినిట్ లో కంగారు పెట్టుకుంటారు. ఓకే 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 సరే, ఆటో వస్తుందని నువ్వు వెళ్ళి నేను సర్దేసుకొని పాలు దగ్గర సరిపోతాను. వెళ్ళేదారే కదా, తీసేసి వెళ్దాం. వెళ్ళేదారేంటి? మీరు ఎంజీ రోడ్డు, నేను వెళ్ళేది కళ్యాణ్ సెంటర్ వైపు. 2 వేర్వేరు రూట్లు కదా. మీరెందుకు ప్రత్యేకించి రావడం? మీకు టైం వేస్ట్. అదేంటి, మీ ఆఫీస్ కూడా ఎంజీ రోడ్లో కదా, క్వాలిటీ హిల్స్లో కదా. క్వాలిటీ హిల్సా? నువ్వు అందులోనే వెళ్తున్నావు. ఎప్పుడు? మీరెప్పుడు చూసారు నన్ను? లాస్ట్ వీక్ ఫ్రైడే. ఓ, ఆ రోజా? మా బాస్ సిగ్నేచర్స్ అర్జెంట్గా కావాలంటే వెళ్ళాను. నేను ఆఫీస్కి రావట్లేదమ్మా, కొంచెం ఇంటికి వచ్చి తీసుకెళ్ళమ్మా అంటే వెళ్ళాను. మా ఆఫీసు కళ్యాణ్ సెంటర్లో. ఓ, అది మీ బాస్ హౌసా? ఇంకా మీ ఆఫీస్ అదేనేమో అనుకున్నాను. ఈ వీక్లో కూడా మన మళ్ళీ అక్కడే కనిపించేసారు. అంటే నన్ను ఫాలో చేస్తున్నారా ఏంటి? ఫాలో చేయడం అందుకే కదా వెళ్తుంటే కనిపించావు, అదే చెప్తున్నాను. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంత అవసరం ఏముంది? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, క్యారియర్ వెళ్ళిపోయారు. మీరునే కదా నాకు చెప్పింది. అది మీ ఆఫీస్ కాదు, మీ బాస్ హౌస్. ఐ థింక్ మొన్న మండే కూడా ఏదో పని మీద సిగ్నేచర్స్ కోసమే వెళ్ళాను. ఓకే సరే, ఈ టైం అవుతుంది. పాలు తాగండి, చల్లారిపోయి ఉంటాయి. సలాపోయిన నాకు అలవాటేగా. బాయ్. జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి చాలా చిరాగ్గా మాట్లాడుతుంది. ఏదైనా వర్క్ ప్రెషర్ వల్ల మాట్లాడుతుందా, లేక ఏదైనా కారణమా? ఇంతకుముందు నేను తనకి టైం ఇవ్వట్లేదని తెగ బాల్ పెట్టేది. ఇప్పుడు టైం ఇస్తానన్నా తీసుకునే టైం తనకు లేదంటూ ఏంటి చేంజ్? నిజంగానే తనలో ఏమైనా చేంజ్ వచ్చిందా, లేక నేనే ఓవర్లుక్ చేస్తున్నాను? చూద్దాం.
మార్నింగ్ ఎక్కిచ్చేస్తాను కదా. రావాలి, ఇప్పుడు బస్సు బ్రేక్ డౌన్ అయింది, అందుకే లేదు. అదే నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాను. చదివి ఉందో లేదో ఫ్రెండ్ దగ్గరికి అక్కడే తింటాను. నువ్వు తాగు, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. అసలు ఇక్కడికి రావడం అవసరమా అని ఆలోచించిందా ఏంటి? అదే జరిగితే తను లేకుండా నేను ఉండగలనా? నా వల్ల కాదు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటవుతుంది కానీ వచ్చేస్తుంది అంటే ఇంకా తను నాతో మాట్లాడి కూడా మాట్లాడదా? ఒకసారి లిఫ్ట్ చేయండి ప్లీజ్. లక్కీ ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు లక్కీ. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవా? కంటిన్యూగా చేస్తూనే ఉంటావా? లిఫ్ట్ చేయకపోతే ఇబ్బంది అనే కదా అర్థం. అయినా అంత కంగారు ఎందుకు? ఇక్కడికే కదా వస్తాను. ఇంకా రావే కదా, ఇంకా రావట్లేదని. ఆఫీస్ రాగా ఇక్కడ ఏమైనా పంచులు కొట్టాలా? బాటిల్ ఇస్తే కూల్ అవుతా. సరే సరే ఇప్పుడు అటువైపు కిటికీ నుంచి మన రైలు వైపు రోడ్డు కనిపిస్తుంది కదా. ఏమైంది? ఎందుకు లోపలికి వెళ్తున్నావు? లక్కీ ఒక్క 2 నిమిషాలు కామ్గా ఉంటావా? తొందరలో ఉన్నాను. అదే కంగారు అంటున్నా. అవకాశం తొందర పెట్టాలి. ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా ఉండవా? ఏం చూస్తుంది? ఏమైంది? ఎందుకంత కంగారు? ఎవరి కోసం చూస్తున్నావు? నా మోహన్ కోసం. మీ హస్బెండ్ ఎస్, ఇంటి ఇక్కడికి వచ్చే విషయం నాకు తెలియదుగా. తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ఊహించుకున్నావా? ఆయనే చెప్పాడు, అడ్రస్తో సహా. తనే నన్ను ఇక్కడ 2 సార్లు చూశానంట. మరి ఏమన్నారు? అడిగాడు. నువ్వేం చెప్పావు? నేను మేనేజ్ చేశాను. ఏమన్నా మేనేజ్ చేసావు? ఎందుకంత కంగారు అని అన్నట్టు నువ్వు కంగారు పెడుతున్నావు. బాబు పెద్ద కంగారు ఉందా మరి? ఇక్కడ పేరెంట్ అక్కడ డైరెక్ట్ గా నా మీదే పడింది. నేనెంత కంగారు పడాలి మరి? ఏమన్నారు? ఏం చెప్పావు? కూల్, నేను జాగ్రత్తగా మేనేజ్ చేశాను. లేదు, ప్రాబ్లం ఏంటో ప్రస్తుతానికి లేదు. తగ్గిందా గుండెదట? కూర్చో. ఇంకే చెప్పింది అడ్డు లేకుండా చేద్దాం. నాకు వచ్చేవాళ్ళు చూసావు. ఆలోచన వస్తేనే నాకు భయంతో ఒళ్ళంతా ఒడికిపోతుంది. ఇందాక నేను కాలు కల్పించేటప్పుడు నీ మాటలు గుర్తొచ్చి భయంతో చచ్చినంత పని తెలుసా? ఇంకా నువ్వే చెప్పు. నా వల్ల కాదు. అయితే నేనే ప్లాన్ చేస్తాను. వద్దు, ఆయన చాలా మంచోడు. ఆ మంచి వల్ల నీకు మంచి జరగట్లేదుగా. అయినా సరే అంటే ఆయన ఏం చెయ్యదు. అయితే మనం ఇలా చేయడానికి ఉంటుంది. ఆకాష్, అసలే భయంగా తెలుసు. దానికి తోడు నన్ను చూసి అడిగాడని బాంబు పెంచాను. అడిగిన వాడు మీ బిడ్డ కదా, మీ బిడ్డ అలానే ఊరుకుంటారనుకుంటున్నావా? రేపు ఇక్కడ దాకా వస్తాను. నేను ఆయన ఎంతో పట్టుకుంటాను.
నిన్ను నన్ను గిద్దరు చెప్తాను. ఎస్, జరగబోయేది నాకు ఒక రకంగా ఇది కూడా యుద్ధాలు కోరికలు. యుద్ధంలో ఎలా ఉంటుందో తెలుసు. చంపనైనా చావనైనా చాలు. ఇక్కడ అంటే మన కోరికలనైనా చంపుకోవాలి, లేదా అడ్డుగా వచ్చిన వాళ్ళనైనా చంపేయాలి. యుద్ధంలో ముందుకే తప్ప వెనక్కి ఆప్షన్ లేదు. ఇప్పటికైనా బాగా ఆలోచించు. మన ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. చంపుకోవడమా, చంపడమా, లేదా చావడం. ఆలోచిస్తూ కూర్చుంటే తెలియదులే కానీ ఎలా పగిలిపోతుంది. కొంచెం కాఫీ తెస్తావా? ఈజీగా కలిపిద్దాం. కలపలేము అని భయపెడుతున్నానా, ఇబ్బంది పెడుతున్నానా? అతనికి తెలిసాక ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదే. తనతో పూర్తిగా మాట్లాడి ఆకాష్, ఆకాష్ ఏంట్రా సరేనండి అన్నాను. కాల్ చేసి వస్తారని అనుకున్నా. ఇవాళ సిటీలో కూర్చొని చెప్పాను కదా, ఇందాకే వచ్చాను నిన్ను కలవాలని. నీ ఎదుగుదల చూడాలన్న ఎగ్జైట్మెంట్ లో వెంటనే వచ్చేసాను. చూద్దాం. నో ప్రాబ్లం, జస్ట్ క్యాన్సల్ అన్నా. మరేందా తనకు తెలిసే వచ్చావు ఫుట్బాల్ కోసం వెయిటింగ్. అదే లేదురా, జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాను. కూర్చో. మా రిలేటివ్స్ నిన్ననే ఊరు నుండి వచ్చారా? వదినా అన్నీ ఎప్పుడు పెట్టున్నారు. వెళ్దాం. ఇంటికెళ్ళావా? బాగా పీల్చుకున్నావుగా. రుణం తప్పక తెచ్చుకుంటాను. 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 వదినా, ప్లీజ్ ఏడవకు. వదినా ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావు? అవును, నేను ఎందుకు ఏడుస్తున్నాను? అసలు ఎందుకు ఏడుస్తున్నాను? నాకేమైనా అన్యాయం జరిగిందా? నేను చేసిన పనికి ఏడవడం కాదు, చావాలి, సిగ్గుతో చావాలి. చావడం ఏంటి? చావగా నేను చేసిన ఘనకార్యం తెలిసిపోయాక సిగ్గు లేకుండా ఇంకా బతికుండబడ్డావా? ఎవరికి తెలిసింది? నాకేగా, కన్న కొడుకులా చూసుకునే నీ మదికేగా. అని నేను తప్పు చేస్తే అమ్మలా నీ కడుపులో దాచుకో, ఇలాంటి రోడ్డులో పడేస్తావా? ఈ విషయం ఇక్కడితో సమాజ్ కావాలి. ఆఖరి సంగతి నేను చూసుకుంటా, నువ్వేం భయపడదు. అంటే ఈ విషయం మీ అందరికీ తెలియకుండా దాచి మోసం చేయబడ్డావా? ఆయనకి ద్రోహం చేయబడ్డావా? ద్రోహం కాదు, దిద్దుబాటు. ఎందరో పెద్దలు చెప్పిన మాట మళ్ళీ నీకు గుర్తు చేస్తుంది. తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పులు తెలుసుకొని సరిదిద్దుకోవడం మనిషి లక్షణం. అలా కాకుండా ఎవరైనా మొదటి నుండి తప్పులు చేస్తూ కావాలని అందులోనే జీవిస్తూ
ఎప్పుడు అదే మార్గంలో నడుస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు శిక్ష అంటారు. కానీ నీ విషయం అలా కాదు. అన్నయ్య నువ్వు ఎంత ప్రేమికులా ఉండేవారు నాకు బాగా తెలుసు. అయినా ఇన్నాళ్ళకి ఇలా జరిగిందంటే నాకు తెలియని కారణం మీద ఉండే ఉంటుంది. అదేంటని నేను అడగను. కారణం లేకుండా నువ్వు ఇలా చేయమని నా నమ్మకం. అది ఏదైనా కావచ్చు. వాటిని తప్పుకొని డిస్కస్ చేయడం అసందర్భం, అనవసరం కూడా. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సింది దిద్దుబాటు. ఎప్పటిలాగూ అన్నయ్య స్నేహితుల ప్రేమికుల మంచి భార్యాభర్తలుగా ఉండాలనేది నా కోరిక. అందుకోసం ఈ విషయం అన్నయ్య దగ్గర దాచడం తప్పేమి కాదని నా అభిప్రాయం. బాగా ఆలోచించు. ఏ నిర్ణయం తీసుకో. ప్రశాంతంగా ఆలోచించు. అలా బయటకు వస్తాను. మీరు రంజన్తో వచ్చావు. తినడానికని తాగడానికి నేను ఇస్తాను కదా. నీతో కొంచెం మాట్లాడాలి. జాబ్ మానేస్తున్నా. అవునా? నేను జోకెత్త బాగానే తగిలింది. నీకు నచ్చక నువ్వు మానేస్తున్నావా, లేక నువ్వు నచ్చక వాడే మానేమన్నారా? ఏం జరిగిందో తప్పు చేశాను. ఉద్యోగం పేరుతో మిమ్మల్ని మోసం చేశానండి. ఖాళీగా బోర్ కొట్టే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళు, పార్క్ వెళ్ళు చెప్పారు కదా. అలా రిలాక్సేషన్ కోసం ఈవినింగ్ పార్క్ వెళ్ళడం మొదలు పెట్టాను. ఒకరోజు పనుందని బయటికి వెళ్ళాడు. ఎంతో ప్రేమగా ఏ లోటు లేకుండా చూసుకునే మిమ్మల్ని మోసం చేశాను. మీ జీవితంలో ఉండే అర్హత నాకు లేదు. ఇంట్లో నుంచి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. ఎప్పుడు మీకు కనిపించను. లక్ష్మి, ఇవ్వనట్టుగా తప్పంతా నాది. నేను నిన్ను ఎంతో ప్రేమగా ఏ లోటు లేకుండా చూసుకున్నాను. అలా చూస్తుంటే ఇది ఇలా చేసిందే తప్ప. తెలిసి తెలిసి ఏ ఆడది కావాలని తప్పు చేసి తను తప్పు చేసిందంటే
ఆ తప్పుకి తప్పకుండా తన కుటుంబం అప్పుడు తన పరిస్థితిలో ఒక కారణం ఉంటాయి. సంపాదన ఒక్కటి తప్ప అన్ని తక్కువే. పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పిల్లలు ఊసే లేదు. వారు అన్నప్పుడు ఈ మాటలలోని ఆగ్రహాన్ని నీకు సర్ది చెప్పే మాటలు, నన్ను నేను సమర్థించుకునే మాటలు, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునే మాటలు మాట్లాడని తప్పితే నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సంపాదన పెట్టలేదు, నేనేం కోల్పోతున్నాను, నా వాళ్ళకు నేను ఏం అందించలేకపోతున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాను. దాని ఫలితమే నేను తప్పు చేశానండి అని నువ్వు నిజాయితీగా చెప్పావు. కానీ నేను నా తప్పును సమర్థించుకోలేదు. తప్పు చేయడానికి నేను కూడా ఒక కారణం. నా బాధ్యతను మర్చిపోయి నేను కూడా తప్పు చేశాను. నేనే తప్పు చేయలేదు. ఒక మగాడు తన బాధ్యత నెరవేర్చడం కోసం ఎంత మదన పడతాడో, ఎంత కష్టపడతాడో, ఎంత ఆరాటపడతాడో ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తూ కూడా నేను తప్పటి అడుగు వేశాను. కోరికల మత్తులో కాలు జారాను. ఆ మత్తులో నుంచి బయటకు వచ్చాక ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది, చిన్న విషయం కోసం నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నా భర్తకి ఎంత ద్రోహం చేశాను. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా జరిగిపోయినవన్నీ మర్చిపోయి మీరు నన్ను ఇది వరకులా మామూలుగా స్వీకరించగలరా? దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. క్షమాపణ అనేది మనిషికి తప్పక ఉండాలి. మన ఇద్దరం భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటాం, ఒకరి తప్పులను ఒకరు క్షమించుకుంటున్నాం, జీవన పైనలో ముందుకు సాగకపోతే వివాహ బంధానికి అప్పుడేస్తుంది. ఎక్కడికి వెళ్ళేవారు అని చిన్న పనుండి అలా బయటికి వెళ్ళాను. ఆకాశ దగ్గర జరిగిందంతా మీ అన్నయ్యతో నేనే చెప్పాను. ఎక్కడి నుంచి అతనికి దూరంగా ఉంది. ఇంకా అవసరం లేదండి, వాడి తిరిగి రాలేని దూరం వెళ్ళిపోయాడు. వాడు చేసిన తప్పుకి వాడే శిక్షించుకున్నాడు. పశ్చాత్తాపంతో చివరిసారిగా నాకు ఈ వీడియో పంపించాడు. రవి, దేవుడు కూడా క్షమించలేని తప్పు చేశాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వెళ్ళిపోతున్నాను. బైరా రవి, బైరా రవి, బైరా. నేను సొంతంగా కంపెనీ పెట్టి నా కాళ్ళ మీద నేను నిలబడి ఆనందంగా బతుకుతున్నానంటే దానికి కారణం లేదు. వాళ్ళు బెంగళూరులో కొత్తగా జాబ్ చేస్తున్న టైంలో నాకు ఒక ఆలోచన వచ్చి సొంతంగా కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు నా చేతిలో డబ్బు లేక దిక్కుతోచక దిగాలుగా ఉన్న నా భుజం తట్టి ఇంటికి ఫోన్ చేసి డబ్బు తెచ్చి నాకు ఇచ్చి నేను ధైర్యంగా ముందడుగు వేయడానికి సహకరించాను. అవునండి, 5 లక్షలు నా కోసమని మీకు అబద్ధం చెప్పి వాడి కోసం తీసుకున్నాను. సమయానికి నీ దగ్గర అంత డబ్బు లేదంటే వదిన తన బంగారం బ్యాంకులో పెట్టి నాకు ఆ డబ్బులు ఇచ్చి నా పైన అమ్మ ప్రేమను చూపించింది. వాడికి నేను ఆ డబ్బులు ఇస్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడు. ఒరే ఆకాష్,
ఆ డబ్బులు వదిన తన బంగారం బ్యాంకులో పెట్టి అమ్మలా ప్రేమగా ఇచ్చిన డబ్బులు నీకు వచ్చేసి అవగానే అమ్మకి తిరిగి ఇచ్చారు నేనంటే రవి, మీ అమ్మే మా అమ్మలా అవసరం తీర్చినట్టు మార్చుకున్నాను రా. అమ్మ రుణం తప్పక తీర్చుకుంటాను రా. అమ్మ రుణం తప్పక ఎంతో చెండాలమైన పని చేశాను. మనిషి అన్న వాడే చేయకూడని తప్పు చేశాను. నన్ను ఎంతగానో అభిమానించే నీ కళ్ళలోకి చూడలేని సిగ్గుమాలిన పని చేశాను. ఒక నిండు సంసారంతో చెలగాటమాడాను. అమ్మగా భావించిన ఆమెతోనే చెయ్యరాని తప్పు చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నాకు శిక్ష పడాల్సిందే. నాకు ఈ భూమి మీద బ్రతికి అర్హత లేదు. నాకు బ్రతికి అర్హత లేదు. ఎంత ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాల్సిన వాడిగా, ఎంత భవిష్యత్తును చూడాల్సిన వాడిగా, ఒక్క తప్పు వల్ల చీకట్లో కలిసిపోయావు కదా. ప్రస్తుతం మనం నిత్యం వార్తల్లో చూస్తున్న ఇలాంటి కథనాల్లో రకరకాల మలుపులు, ఎన్నో జీవితాల్లో భయంకర ఆకస్మిక విషాద ముగింపులు. ఈ కథలో ఆకాష్ జీవితంలో ఇలా చీకటి అలుముకుంది. చీకటి వ్యవహారాలకు పాల్పడితే ఆ జీవితాల్లో ఎప్పటికైనా చీకటే మిగులుతుంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. తస్మాత్ జాగ్రత్త. ప్రశంసాపత్రం, నాటిక పారితోషికం 25,000 రూపాయలు, రచయిత పారితోషికం 5,000 రూపాయలు. విపంచ్ సాంప్రదాయ సత్కారాన్ని అందించవలసిందిగా గౌషియా బేగం గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ధన్యవాదాలండి అందరికీ. రేపు ఉదయం సరిగ్గా 10:30 సమకాలీన సాంఘిక పద్యనాటక ప్రదర్శనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రేపు రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. అందరూ సహకరించవలసిందిగా, సమయ పాలన చేయవలసిందిగా కోరుతూ శుభరాత్రి.